సింహరాశి వారికి 1, 2, 3, 4 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఏంటంటే గనక మీకు 2 పెద్ద కోరికలు తీరుతాయి. అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. అలానే కాకుండా ఈ వ్యక్తి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కొన్ని ఏంటంటే గనక గొడవలు కూడా ఏంటంటే గనక ఈ వ్యక్తి వల్లనే వస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఈ వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా బాధపడతారండి. అందుకే ఏంటంటే గనక ఈ వ్యక్తిని ఎంత దూరం ఉంటే మీరు అంటే ఎంత దూరం పెడితే మీకు అంత మంచిదని చెప్పొచ్చు. ఈ 4 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే గనక మీరు ప్రత్యేకించి ఈ యొక్క శక్తివంతమైన పరిహారం చేసుకుంటే మీ జీవితం అనేది మారుతుంది. అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది, దైవానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. మీరేం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సింహరాశి వారు మంచి గుణగణాలను కలుగుంటారు. చాలా మంచి వ్యక్తులు, చాలా అంటే అందమైన వ్యక్తులు అని చెప్పొచ్చు. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. ఎవరిని కూడా ద్వేషించడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ, ఒకరిని ఏంటంటే కనుక ఏడిపించటం కానీ, వారికి అన్నిటికీ వీరు కారణం అవ్వటం కానీ ఇలాంటివి అయితే చేయరండి. మంచివారికి మంచివారిగా ప్రవర్తిస్తారు, చెడువారికి చెడువారుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలానే కాకుండా సింహరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. అంటే సింహంలాగా బ్రతుకుతూ ఉంటారు, సింహంలాగా గర్జిస్తూ ఉంటారు. వీళ్ళు కొన్నిసార్లు ఏంటంటే కనుక చేసే పెద్ద తప్పండి, ఎక్కువగా గట్టిగా అరిచి మాట్లాడి వీళ్ళు ఏంటంటే కనుక పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే కనుక ప్రతి చోట కూడా కొంచెం గట్టిగా గంభీరంగా మాట్లాడతారు. కాబట్టి వీళ్ళ మాటలు కొంతమంది ఇష్టపడారండి, నిజం చెప్పాలంటే కనుక. కాబట్టి మీరు ఏంటంటే కనుక మాట్లాడేటప్పుడు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి, మెల్లగా మాట్లాడండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు మాట్లాడే విధానం బాగుంటుంది, మీరు చెప్పే విధానం అంతా బాగుంటుంది, కానీ మీ యొక్క గంభీరత్వం ఉంటుంది కదా, అది కొంతమందికి నచ్చక ఏంటంటే కొంతమంది మీ నుంచి దూరం అయిపోతారనమాట. అయినా పర్వాలేదులే అన్నట్టు వీళ్ళు ఏంటంటే కనుక సర్దుకుపోతారు. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక మీరు అంటే కోపం వస్తే ఎలాగో గట్టిగా అరుస్తారు కదా, మాట తీరు కూడా అలా ఉంటుంది. కాబట్టి కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది భయపడిపోతుంటారు. కాబట్టి అదొకటి చూసుకోండి, మిగతా అదంతా కూడా మీకు ఓవరాల్గా చూసుకుంటే పర్ఫెక్ట్. మీ పనితీరు కావచ్చు, అలానే కాకుండా మీరు ఉండే విధానం, మీ పిల్లల పెంపకం, ఇదంతా కూడా బాగుంటుందండి. వీళ్ళు చాలా పట్టుదల వ్యక్తులండి. ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారనమాట. జరగని పనిని కూడా చేసి చూయించేంత శక్తి వీళ్ళల్లో ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి టాలెంట్ని కలిగి ఉంటారండి. ఏదైనా సరే రాదు అనుకుంటాం కదా, దాన్ని చేసేంత శక్తి వీళ్ళల్లో ఉంటుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే వీరు ఒక రకంగా చెప్పాలంటే పెంపకం కూడా, పిల్లలని ఒక మంచి దారిలో పెంచాలి, వాళ్ళ ఎదుగుదల బాగుండాలి, వాళ్ళ లైఫ్లో బాగా ఎదగాలి అని ఎప్పుడు ఏంటంటే తపిస్తూ ఉంటారు. అలానే కాకుండా చాలా కష్టపడతారండి. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు. చాలా కష్టపడితేనే ప్రతిదీ కూడా వీరికి అనుకూలిస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక కష్టాన్ని నమ్ముకొని బ్రతికేవారు ఈ సింహరాశి వారు. కానీ ఒకరి పొట్ట కొట్టి ఒకరి ఏంటంటే కనుక పెట్టింది తిని మళ్ళీ తిరిగి వాళ్ళనే ద్వేషించటం, అవమానించటం మాత్రం ఇలా చెయ్యరండి. ఎంతసేపు ఉన్న సొంతంగా వీళ్ళ కాళ్ళ మీద నించోలి వీళ్ళు ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు. వీళ్ళకు ఎన్నో ఆశయాలు ఉంటాయి, కానీ ఫ్యామిలీ కోసం అవన్నీ కూడా సాక్రిఫై చేస్తారనమాట. అవన్నీ కూడా వదులుకుంటారు. ఏది చేసినా నా కుటుంబం బాగుండాలి, ఇవన్నీ కూడా నేను తర్వాత చేసుకోవచ్చులే అన్నట్టుగా గోల్ని పక్కన పెట్టి మరి ఏంటంటే కనుక ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉంటారు. రేయి పగలనకుండా చాలా కష్టపడతారు. అలానే కాకుండా ఫ్యామిలీని ఒక పొజిషన్లో చూడాలని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఏంటంటే కనుక వీళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక నలుగురిలో ఏంటంటేనండి అన్ని విషయాలు వీళ్ళు ఎప్పుడు చెప్పుకోరండి. ఎంత క్లోజ్గా ఉండే వాళ్ళకు కూడా కొన్ని విషయాలు ఏంటంటే వీళ్ళు చెప్పరు. ఎందుకంటే వీరు బాగుపడ్డారనుకోండి, కొంతమంది మన చుట్టూదా ఉండేవాళ్ళే చూసి నవ్వుతారు. వీళ్ళు బాగుపడకుండా కొంచెం అంటే దీనమైన పరిస్థితులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే కనుక చూసి అంటే నవ్వుతారు, మనం బాగుపడితే వాళ్ళు చూసి ఏడుస్తారు. అంతే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరికి చెప్పుకోరు, వీళ్ళ పర్సనల్ని వీళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే క్లోజ్గా ఉన్న వాళ్లకు మాత్రమే వీళ్ళ పర్సనల్స్ తెలుసుంటుంది, కానీ వీళ్ళ గురించి మిగతా వాళ్లకు తెలుసుంటుంది అనమాట. ఆ తర్వాత ఈ యొక్క సింహరాశి వారండి చాలా మంచి గుణగణాలను అయితే కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు, దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది. వీరి లైఫ్ అనేది మారబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. వీరు అనుకున్నట్టుగా వీరి లైఫ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక ఒకవేళ లైఫ్ వీళ్ళకి అనుకూలించకపోయినా వీరు అనుకూలంగా మార్చుకుంటారు. ఏ సమయాలలో ఏం చేయాలి, ఏ సమయాలలో ఏ పని చేస్తే నేను లైఫ్లో ముందుకు వెళతా, ఎలా కష్టపడితే నేను మంచి పేరుని తెచ్చుకోగలుగుతా, ఇదంతా కూడా వీరికి ఏంటంటే కనుక తెలుసుంటుందని చెప్పొచ్చు. కాబట్టి అదే లెక్క ప్రకారం వీళ్ళు లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు. అలానే కాకుండా ఏదైనా వ్యాపారం చేసినండి వీళ్ళకి
వీళ్ళకి ఏంటంటే బాగానే కలిసి వస్తుంది చెప్పాలంటే కనుక. కొంచెం కష్టం ఉంటుంది, కష్టపడంది ఏది రాదు, కష్టపడంది ఏది కూడా మనకు దక్కదనమాట. కష్టపడితేనే ప్రతిదీ మనకు ఏంటంటే కనుక అందుతుంది అని మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి కొంచెం కష్టం ఏంటంటే ఎక్కువగానే చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా వీళ్ళు ఫ్యామిలీకి చాలా అంటే విలువ ఇస్తారండి, ఫ్యామిలీకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక వీళ్ళు ఈ యొక్క సింహరాశి వారు అడవిలో సింహం ఎలా అంటే సింహాన్ని చూసి ఎలాగైతే భయపడతారో అందరూ, అంటే సింహం చాలా పవరు, చాలా వరకు కూడా ఏంటంటే కనుక పవర్ని కలిగి ఉంటుంది అనుకుంటారు కదా. అలాగే నిత్య జీవితంలో కూడా ఈ సింహరాశి వారండి కొంచెం ఏంటంటే కనుక వీరిని చూస్తే చాలా డబ్బు ఉండే వాళ్ళలాగా, చాలా గౌరవంగా, అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా రిచ్గా కనిపిస్తూ ఉంటారనమాట. రూపాయి లేకపోయినా నిజం చెప్పాలంటే కనుక ఇది చాలా మందిని మీరు అబ్జర్వ్ చేయండి. సింహరాశి వారు వాళ్ళు చాలా కష్టపడి బ్రతికే వాళ్ళు, అయినా కానీ చూడటానికి ఎలా ఉంటారంటే వీళ్ళ దగ్గర డబ్బు బాగుంది అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. అలా యొక్క తత్వాన్ని కలిగి ఉంటారు. రిచ్నెస్ అనేది వీళ్ళల్లో అంటే ఉట్టి కొట్టినట్టు మనకు కనిపిస్తుంది. కొంచెం ఏంటంటే కనుక కొంచెం కాస్ట్లీ వస్తువులను ధరించడం కానీ, కాస్ట్లీగా కొంచెం ఉండటం కానీ, ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు చేసినా కానీ వీళ్ళు చాలా రిచ్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా ఏంటంటే చాలామంది అనుకుంటారు వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా ఎదుగుతున్నారు, లైఫ్లో చాలా మనకంటే ముందుకు వెళుతున్నారని నరదిష్టితో ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. వీళ్ళు చాలా వరకు కూడా ఆ దిష్టి కండ్లన్నీ కూడా వీరి మీదే ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే సింహరాశి వారికి 4 రోజులు కూడా దైవానుగ్రహం విపరీతంగా ఉండబోతుంది. విపరీతంగా దైవానుగ్రహం వల్ల ఏంటంటే కనుక లైఫ్లో దూసుకు వెళ్ళబోతున్నారు. ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, అప్పులు తీర్చుకోగలుగుతారు, అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడతారు, అప్పులు అనేవి పూర్తిగా తొలగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అంటే రావాల్సిన డబ్బు సమయానికి మీ చేతికి అంది అప్పు అనేది తీరే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఈ 4 రోజులు కూడా ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే మీకే అండి కొంచెము అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట. అనారోగ్యం అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక సమయానికి ఆహారం తీసుకోక, ఎక్కువగా ఏంటంటే కనుక నిద్రపోక, ఆలోచన అంటే ఇంకా లైఫ్లో ఎదగాలి, ఇంకా బాగుండాలి, ఇంకా బాగుపడాలని మీరు ఆలోచిస్తున్నారు కదా. ఒక్కరే రాత్రి సమయాలలో ఏంటంటే కనుక ఒంటరిగా ఉండి బాధపడతారు. అయ్యో నా లైఫ్ ఇలా అయిపోయింది, నేను ఏదో చేయాలనుకుంటే నా లైఫ్ ఏదో అయిపోయింది అన్నట్టుగా బాధపడుతూ ఉంటారు. అలా అదంతా కూడా ఏంటంటే కనుక కొంచెం అనారోగ్యంపై ప్రభావం అంటే ఆరోగ్యంపై ప్రభావం అనేది చూపుతుంది. అదంతా కూడా ఆలోచన ఏంటంటే కనుక మీకు అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుందన్నమాట. అంటే కొంచెం చేత కాకపోవటం, నీరసంగా ఉండటం, కాళ్ళు చేతులు బాగా లాగటం, ఈ మెడనరాలు అనేవి ఏంటంటే కనుక బాగా లాగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇదంతా కూడా ఈ యొక్క 3 రోజుల్లో మీరు చూడబోతున్నారు. అంటే 2-3 రోజులు ఇలా ఉంటుందన్నమాట. కొంచెం ఏంటంటే మెడిసిన్స్ అవి తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ యొక్క సింహరాశి వారికండి ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజులు కూడా వృత్తి చేసేవారికి కావచ్చు, వ్యాపారం, ఉద్యోగ పరంగా ఏంటంటే బాగుంటుందన్నమాట. ఇబ్బంది పెద్దగా అయితే లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం శ్రమ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు కష్టపడితేనే మీకు ప్రతిదీ కూడా అందుతుందన్నమాట. అంటే పనులలో కూడా బాగా రాణించగలుగుతారండి. పనుల పరంగా ఏంటంటే కనుక ది బెస్ట్ రిజల్ట్ అనేది మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి మంచి ప్రశంసలు అంటే లభిస్తాయి. బాసు నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పనితీరు బాగుంటుంది. పని దగ్గర ఏంటంటే కనుక అందరూ మిమ్మల్ని చక్కగా చూసుకోవటం, మీరు అంటే చేసే పని తీరుని ఏంటంటే కనుక వాళ్ళు అప్రిషియేట్ చేయడం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఎక్కడున్నా అక్కడ సందడి సందడి ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారు. ఎక్కడున్నా ఏంటంటే కనుక వీళ్ళందరినీ కలుపుకొని పోతారు. అందరితో ఏంటంటే కనుక ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు. నువ్వు అలా నేను ఇలా అన్నట్టుగా భేద భావాలను అస్సలు చూడరనమాట. అందరినీ కలుపుకొని పోవటం, అందరినీ ఒకటి చేయటం. అలానే కాకుండా ఎవరైనా సరేనండి ఈ యొక్క సింహరాశి ముందు ఏంటంటే కనుక బాధపడుతుంటే చూడలేరండి. వాళ్ళకి ఏదో ఒక సలహా ఇస్తారనమాట. ఈ విధంగా చేసుకో బాగుంటావు, ఆ కష్టం నుంచి బయటపడతావు, ఆ దుఃఖం నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు అన్నట్టుగా సూచనలు, సలహాలు ఇచ్చి వాళ్ళని ఏంటంటే దుఃఖం నుంచి, కష్టం నుంచి బయటపడేస్తారనమాట. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ చూసుకుంటే డబ్బు కోసం మాత్రమే వీళ్ళతో స్నేహం చేస్తారండి. డబ్బున్న అంతసేపు మాత్రమే సింహరాశితో స్నేహం చేసి వాళ్ళకి ఎంత డబ్బు కావాలో తీసుకొని ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక వాళ్ళని దూరం పెడతారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే 4 రోజులు కూడా బాగానే ఉంటుంది. ఇబ్బందులు అయితే ఉండవు. అంటే విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. విద్యలో చక్కగా ఏంటంటే కనుక వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా వ్యాపారం చేసే వాళ్లకు, ఉద్యోగం లేదని బాధపడేవారు ఏంటంటే కనుక గట్టిగా ప్రయత్నించండి. ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. గ్రహస్థితి అంతా కూడా బాగుంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఒడిదుడుకుల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీకు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి అనుగ్రహం బలంగా కలగబోతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగితే బలము, బుద్ధి, అలానే కాకుండా సంపాదన, ఐశ్వర్యం ఇదంతా కూడా లభించబోతుంది అనమాట. స్వామివారి యొక్క దయ వల్ల, స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా మీరు అనుకున్న గోల్ని రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ 4 రోజులు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు. ఎప్పుడు చూడనంత డబ్బుని చూడటం కానీ, లేదంటే కనుక మీకు మంచి మంచి గుడ్ న్యూస్ రావటం కానీ, ఇలాంటివి అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే కనుక మనకు
చాలా వరకు కూడా లక్ ఉండాలి కదా. అలా ఇప్పుడు ఏంటంటే మీకు లక్ అనేది ఇంకా వరించబోతుందని చెప్పొచ్చు. చాలా వరకు కూడా స్వామివారి అనుగ్రహం కలిగి సకల శుభాలైతే చేకూరబోతున్నాయి. అందుకే మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ 4 రోజుల్లో సారైనా సరే ఆంజనేయ స్వామిని, అంటే మనకి ఎలాగో హనుమాన్ జయంతి ఉంది కదండి, అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా ఒక రోజు, అంటే ఆ రోజే హనుమాన్ జయంతి రోజే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. ఈ యొక్క సింహరాశి వారికి బాగా కలిసి రావాలంటే ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరించి ఆంజనేయ స్వామిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు తక్షణమే తీరుతాయని మనం చెప్పొచ్చు. అంటే గ్రహాల అనుకూలతను బట్టి, అంటే దైవానుగ్రహాన్ని బట్టి మీకు తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత గుడికి వెళ్ళటం కానీ, లేదంటే ఇంట్లోనైనా సరేనండి, అంటే ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించండి, కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టండి. ఆ తర్వాత ఏంటంటే కనుక స్వామివారికి కొబ్బరికాయ కొట్టండి. అనంతరం వచ్చేసి ఏంటంటే తమలపాకులను తీసుకోండి. మీరు తమలపాకుల మాలను కూడా సమర్పించవచ్చు, లేదంటే కనుక తమలపాకులను తీసుకొని దానిపైన ఏంటంటే కనుక జై శ్రీమాన్ అంటే శ్రీమన్ రాయండి. ఇలా లేదంటే కనుక మీరు నార్మల్గా తమలపాకులకు బొట్టు పెట్టి కూడా స్వామివారికి సమర్పించవచ్చు అనమాట. ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే ఆ తమలపాకుల మాలను కూడా ఏంటంటే కనుక చక్కగా మీరు అంటే స్వామివారికి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించవచ్చు, లేదంటే ఇంట్లోనైనా సరే ఈ తమలపాకుల మాలను సమర్పించవచ్చు. స్వామివారు సంతోషించి ఇంకా మీకు అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది ప్రయత్నించండి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి 3 పెద్ద కోరికలు, అంటే ఇక్కడ 2 కానీ 3 ఖచ్చితంగా జరిగి తీరుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇవందరికీ జరుగుతాయండి అంటే కనుక జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందండి. మ్యాక్సిమం జరుగుతాయని చెప్పొచ్చు. అంటే అందరికీ జరుగుతాయి అంటే కనుక అందరి గ్రహస్థితి, ఇప్పుడు ఈరోజు గ్రహాలు ఒక రకంగా ఉన్నాయనుకోండి, రేపు ఖచ్చితంగా మారుతాయండి. అందుకే ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే, మనది ఒకవేళ సింహరాశి అనుకోండి, మనకు తెలిసిన వాళ్ళది కూడా, మన పక్కన వాళ్ళది కూడా సింహరాశి అనుకోండి, మనకేంటంటే వాళ్ళకు వేరే విధంగా ఉంటుంది, మనకు వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే అది గ్రహాల ప్రభావాన్ని బట్టి ఉంటుందన్నమాట. అందరికీ గ్రహాలు ఒకేలాగా అనుకూలించవు, ఒకేలాగా ఏంటంటే కనుక గ్రహాలు ఉండవన్నమాట. కాబట్టి అందులో కొంతమందికి మంచి జరిగిన, కొంతమందికి అసలు జరగకపోవచ్చు. అది గ్రహాల పైన ఆధారపడి ఉంటుందన్నమాట. గ్రహస్థితి పైన ఏంటంటే కనుక ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకైతే కోరికలు తీరుతాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే ఉద్యోగం కోసం చాలా అలసిపోయాము, చాలా ప్రయత్నాలు చేశాము, ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, ఉద్యోగం రావాలని కానీ కోరుకుంటున్నాము, అయినా కానీ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మీకు ఉద్యోగం వస్తుందన్నమాట. తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా చిన్నదా పెద్దదా ఉద్యోగం పక్కన పెడితే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్ళండి. తప్పకుండా మీరు అనుకున్నది జరుగుతుంది, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది, మీ జీవితం అనేది మారిపోతుంది. ఉద్యోగంలో మీరు ఏంటంటే కనుక సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగం మీకు బాగా నచ్చుతుంది కూడా. మీరు ఇంటర్వ్యూకి వెళితే ఆ ఇంటర్వ్యూలో మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక పాస్ అయ్యి ఉద్యోగాన్ని కొట్టడం ఖాయం. ఇంకా ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఆ సంతాన శుభవార్త ఏంటంటే కనుక వారిని చాలా వరకు కూడా అండి, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ శుభవార్త మాకు ఇప్పటికి జరిగిందని వాళ్ళ అంటే ఆనందానికి ఇంకా అవధులు ఉండవని చెప్పొచ్చు. అలా సంతానానికి సంబంధించిన వార్త వింటారు. ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక ఒక వస్తువు కానీ, వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇది అందరూ చేస్తారని చెప్పట్లేదు, సింహరాశిలో కొద్దిపాటి మంది మాత్రం చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఆ తర్వాత మీరేంటంటే కోతులకు ఆహారం పెట్టండి. అరటిపళ్ళు కానీ, లేదంటే కనుక ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా సరే పెట్టండి. కోతులు మాకు లేవండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే మూగ జీవాలకు, అంటే కుక్కలకు ఏంటంటే కనుక, లేదంటే కనుక మీరు కుక్కలకండి ఇలా అంటే పెరుగన్నం కానీ ఇలాంటివి ఏవైనా సరే పెట్టవచ్చు అనమాట. అలా కూడా మీకు ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నరదిష్టి విపరీతంగా ఉంటుందండి. నరదిష్టి వల్ల చాలా సఫర్ అవుతున్నారు, నరదిష్టి వల్ల చాలా బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి. ఇది కూడా మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట. నరదిష్టి పోవాలన్నా, నరదిష్టి నుంచి మీరు బయటపడాలన్నా, నరదిష్టి అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలన్నా సరే ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక ఆ దిష్టి దోషాలు పోతారన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. అంటే మనం హారతి ఇస్తాం కదా, అయితే కర్పూర బిళ్ళలు హారతి ఇవ్వటానికే పనిచేయండి. పరిహారాల పరంగా ఏంటంటే కనుక మనకు చెప్పాలంటే హారతి కర్పూర బిళ్ళలు చాలా శక్తివంతంగా పనిచేస్తారన్నమాట. చాలా వరకు కూడా మీరు ఒక రకంగా చూసుకుంటే ఏంటంటే కర్పూర బిళ్ళల్లో అతీత శక్తి దాగుంటుంది. 4 కర్పూర బిళ్ళలు తీసుకొని 4 రోజుల్లో ఒక్కరోజు సాయంత్రం 6 గంటల సమయంలో, అంటే రోజు చేయమని చెప్పట్లేదు, ఒక్కరోజే మీరు టైం చూసుకొని 4 గంటల సమయంలో ఏంటంటే కనుక 4 కానీ 6 గంటలు, అంటే 6 గంటల సమయం అండి, 4 దాటిపోవాలి మొత్తం పూర్తిగా.
అలా దాటిపోయిన తర్వాత ఏంటంటే 4 కర్పూర బిళ్ళలు తీసుకొని ఇంటి బయట కానీ, ఇంటి బాల్కనీలో కానీ, లేదంటే మనకు వాకిళ్ళు ఉంటాయి కదా పల్లెల్లో, వాకిట్లో కానీ ఎక్కడైనా సరే కొంచెం ఏంటంటే సీక్రెట్‌గా చేసుకోవాలి. సీక్రెట్ పరిహారాలు సీక్రెట్‌గా చేసుకుంటేనే నరదిష్టి పోతుంది, చెడు దిష్టి పోతుంది, ఎదుగుదల బావుంటుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఈ చీటికి మాటికి వచ్చే కోపాలు, ద్వేషాలు కొంచెం ఏంటంటే బావుంటారు. ఉన్నట్టుండి ఏంటంటే ఒకటేసారి కోపం రావటం, ఒకటేసారి ఏంటంటే గనక ద్వేషం అనేది పెరిగిపోవటం ఇలా ఈ మధ్యన జరుగుతుంది కదా! అలాంటివి కూడా జరగకుండా ఉండాలంటే ఈ పరిహారం అనేది మీకు చక్కగా అనుకూలిస్తుందనమాట. మీరు కర్పూరమే కదా అనుకోని తేలికగా తీసి పాడేయకండి. ఆ కర్పూరం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆ కర్పూరం వల్ల మీకేంటంటే గనక మంచి చేకూరుతుందనమాట. చాలా మంచి రిజల్ట్‌నైతే మీరు మీ కళ్ళతో చూస్తారండి. అందుకే 4 కర్పూర బిళ్ళలు తీసుకొని 7 సార్లు తల చుట్టూతో తిప్పి వాటిని ఏంటంటే గనక ఇంటి బయట పెట్టి కాల్చేయండి. మొత్తం పూర్తిగా కాలిపోవాలన్నమాట. అవి ఎలా కాలుతాయో అలా ఏంటంటే మీ నరదిష్టి కావచ్చు, చెడు దిష్టి కావచ్చు, మీరు పడే బాధ కావచ్చు, అదంతా కూడా అక్కడికక్కడే కాలిపోతుంది. అక్కడికక్కడే బూడిదైపోతుందన్నమాట. మీకు ఇంకా తెలిసిపోతుంది అది కాలే సమయాన్ని బట్టి, అంటే అది ఎలాగైతే కాలుతుంది, పొగ ఎటువైపుకు వెళుతుంది, మంట ఎంతలా ఫాస్ట్ వస్తుంది అనేది ఇవన్నీ కూడా మీరు గమనించుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా అక్కడే ఏంటంటే గనక రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. ఎంత నరదిష్టి వల్ల మీరు సఫర్ అయ్యారు, ఎంత ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు, ఎలా ఏంటంటే కనుక నరదిష్టి నుంచి బయటపడాలనుకున్నారు, ఇదంతా కూడా అప్పటికప్పుడే మీకు ఏంటంటే తెలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ప్రయత్నించండి. ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. కర్పూరమే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకోకండి. కర్పూరం వల్ల చాలా జరుగుతాయి అనమాట. కర్పూరం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని ఇలా శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. సింహరాశి వారికి అయితే కర్పూర బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత షూరిటీ సంతకాలు అయితే చేయకండి. దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికి కూడా ఏ మాటలు ఇవ్వకండి. మీరేంటంటే మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తులు కదండి. కాబట్టి కొన్ని సార్లు ఏంటంటే మీరు అందులోనే ఏంటంటే మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. మధ్యవర్తిత్వం కావచ్చు, షూరిటీ సంతకాలు కావచ్చు, అలానే కాకుండా ఎవరికి డబ్బిచ్చే విషయంలో కావచ్చు ఏంటంటే కనుక మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది 4 రోజుల్లో. కాబట్టి అది చూసుకోండి. అది చూసుకొని ఏంటంటే కనుక ఆచితూచి అడుగులు వేస్తే లైఫ్ అనేది బాగుంటుంది. కొంతమంది శత్రువులు మీ వెనకే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక పీ లెటర్, ఏ లెటర్ అనే వ్యక్తులతో మీరు చాలా సఫర్ అవుతారండి, చాలా బాధపడతారండి. వీళ్ళ వల్ల చాలా వరకు కూడా ఏంటంటే కనుక కన్నీళ్లు పెట్టుకుంటారని చెప్పొచ్చు. వీళ్ళు ఏంటంటే మీ శత్రువులు ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళని ఏంటంటే కనుక దూరం పెట్టండి. ఏ పర్సనల్ విషయాలు వీళ్ళకు చెప్పకండి. చెప్తే మాత్రం అంతా ఇంకా నాశనమే.